మరణకరమైన వ్యాధి. అప్పటికే కొన్ని లక్షల మంది చనిపోయారు. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, ఎక్కడో అక్కడే చనిపోతే ఊరిని ఆ సెల్ఫోన్లో కూడా చూపించడానికి కూడా ధైర్యం చాలక, మొఖాలు కూడా కనపడకుండా, అంటుకోవడానికి కూడా అధికారం లేకుండా, అవకాశం లేకుండా ఎంతోమంది ఎక్కడికాడ క్రేన్లతో పాతి పెట్టేశారు. అటువంటి స్థితిలో మరి నిజంగా దేవుడు తనకు ఇచ్చిన ధైర్యం చెప్పుకోవాలి. ఈ సమస్యలు అన్నీ కూడా తీర్చగల దేవుడు ఉన్నాడు. నీకు ఎన్ని ఉప్పినలాగా సమస్యలు వచ్చినా దేవుడు తెప్పల్లాగానే తేల్చేస్తానే ఉన్నాడు. కానీ వాటి వల్ల మనము భయపడక ముందు కొనసాగాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఈ రాత్రి వాక్యమును, ఆ వాక్యం తాగితే నీ మనసు మార్చుకుంటే నీ సమస్యలన్నీ పరమ తండ్రి తీర్చును గాక. గమనించండి, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చక్కగా చదవండి. నేను 3 మాటలు చెప్పి మొదటి వచనం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర ఎబ్రీ భాషలో బెతెస్దా అనే ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయమునకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మండపముల దగ్గర రోగులు, గుడ్డివారు, కుంటివారు, మోచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. చాలమ్మ, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దయల నాయన, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనం మీది, ప్రజలు నీ వారివి, మీరు మా దేవుడు అయ్యా. కొద్ది నిమిషాలు నీ బిడ్డలిసిన సాక్ష్యాన్ని బట్టి కూడి ఉన్న బిడ్డలందరితోనూ, నాయన కూడికి ఏర్పరుచుకున్న బిడ్డలతోనూ, నాతోనూ, అందరితోనూ పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితేనే మాకు మేలు కలుగుతుందయ్యా. మీరే బోధించమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోహాను సువార్తలో మనం చదువుకునే వాక్య భాగములో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే మొదట. ఇది గుర్తుపెట్టుకోండి. అంశం పేరేంటి? మొదట. అంటే ముందుగా అని అర్థం అన్నమాట. మొదట. ఇక్కడ యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి వచ్చాడు. అక్కడ పండుగ జరుగుతుందన్నమాట. ఆ పండుగకి అక్కడికి వచ్చాడు. ఆ యెరూషలేము దగ్గర ఏముంది? బెతెస్దా అని కోనేరు ఉంది. ఒకటి బెతెస్దా, 2 కోనేరు, 3 మండపం. సరే చదువు. మండపాలు కలవు. దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. అది అంటే ఆ యెరూషలేము అనగా దేవుడు కోరుకున్న పట్టణం. గొర్రెల ద్వారం దగ్గర. ఇక్కడ ఎన్ని చెప్పడానికి టైం లేదు, కానీ మీకు ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. బెతెస్దా అనగా కరుణా నిలయము. గుర్తుపెట్టుకోండి. బెతెస్దా అనగా కరుణా నిలయము. రెండవది కోనేరు. కోనేరు అనగా సంఘము. కోనేరు అనగా సంఘము. నీళ్లు అనగా దేవుని వాక్యము. దేవదూత అనగా దైవ సేవకుడు.
ఇక్కడ 4 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, బెతెస్దా అంటే కరుణా నిలయము, అనగా దేవుని మందిరము. కరుణా నిలయం అనగా దేవుని మందిరం. రెండవది, కోనేరు అనగా సంఘము. అంటే కరుణా నిలయం అనే మందిరములో ఎవరుంటారు? సంఘం ఉంటుంది. సంఘం ఉంటుంది. ఇప్పుడు సంఘం దగ్గర ఏముందంటే నీరు ఉంది. నీరు దేని సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు దేవతతో చేస్తుంది, నీళ్లు కదిలిస్తుంది. అంటే నీరు కదిలిస్తుంది ఎవరు? దేవదూత. దేవదూత అనగా దైవ సేవకుడు అని అర్థం. ఈ దైవ సేవకుడు ఈ కోనేరుని, ఈ బెతెస్దాని కరుణా నిలయముల నుంచి, ఈ కోనేరు సంఘం నుంచి ఇక్కడ వాక్యం అనే నీరని గ్రంథాన్ని పట్టుకుని దైవజనుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం మొదట ఎవరింటున్నారో, ఆ నీళ్లు కదిలించగానే ఎవరు మొదట దానిలో దిగుతున్నారో వారు స్వస్థ పొందుతున్నారు. అర్థమవుతుందా? ఎవరు ముందు దిగితే వాళ్ళు స్వస్థ పొందుతారు. అంటే ఇప్పుడు వాక్యం ఎవరైతే కరెక్ట్గా ఇట్టారో వారికి దేవుడు స్వస్థత కలుగు చేయను గాక. మొదటి మాట ఏంటంటే స్వస్థత కలుగుతుంది. అంత భయంకరమైన మరణాపాయ నుంచి దేవుడు బ్రతికించంటే ఎవరు లేరు ఆయనకి. అక్కడ ఎవరున్నారు? అతను ఎవరు లేరు. స్నేహితులున్నా, బంధువులున్నా, రక్త సంబంధాలను ఎవరు కూడా దగ్గరికి వచ్చేవాళ్ళు లేరు. కావాలంటే డబ్బు పంపిస్తారు, కావాలంటే ఆహారం పంపిస్తారు, కానీ నీకు పరిచయం చేయడానికి అక్కడ ఎవరు రారు. ఎందుకంటే అది అంటువ్యాధి కనుక. అది అంటువ్యాధి కనుక దాన్ని గురించి ఎవరు రారన్నమాట. కనుక అట్లాగా ఆ కొనడి దగ్గర, ఆ కరుణా నిలయం దగ్గర ఎంతోమంది రోగులు ఉన్నారు. దేవుని వాక్యం చెప్పే దైవజనుడు ఎప్పుడైతే వాక్యం చెబుతున్నాడో అప్పుడే ఎవరు వింటున్నారో మొట్టమొదటిగా వాళ్ళు స్వస్థత పొందుతున్నారు, అంటే మేలు పొందుకుంటున్నారు. అయితే అక్కడ ఒక రోగి ఉన్నాడు. అతనికి 38 ఏళ్ల మట్టి రోగి అన్నమాట. ఆ రోగికి 38 ఏళ్ల మట్టి రోగం ఉంది. కింద చదివితే మీకు అర్థమవుతుంది. ఎంతమంది? 38 ఏళ్ల నుండి ఒక యాదిగాల మనుషుడు ఉన్నాడు. యేసు వచ్చాడు. ఇప్పుడు యేసయ్య ఎవరు వచ్చారు? ఇప్పుడు శాగుడు కాదు వచ్చింది, దేవదూత కాదు, యేసయ్యే వచ్చాడు అక్కడికి. అతను చాలా కాలం నుంచి పడి ఉంట చూసి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుతున్నావా అని అతన్ని అడిగాడు. అయ్యా, అది ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం వింటాను నన్ను ఎవరు అక్కడికి లేడు. మరొకడు ఆ వాక్యాన్ని వింటున్నాడు, వాడు మేలు పొందుకుంటున్నాడు, స్వస్థ పొందుకుంటున్నాడు అని చెప్పాడంట. దేవుని స్తోత్రాల్లో ఎవరు లేరు. అతని వాస్తవం ఎవరు లేరు. మరి ఎవరు లేని స్థలానికి ఎవరు లేరు? అది ఎవరు లేని స్థలంలో ఎవరు ఉన్నారంటే యేసయ్య ఉంటాడు. మనం అనుకుంటాము నాకు వాళ్ళు ఉండారు, వీళ్ళు ఉండారు, నాకేం బయలు అనుకుంటాం. కానీ ఒంటరిగా వెళ్ళినప్పుడు ఏమనుకుంటాం? భయపడతాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకంటాడు వారిలో ఒంటరైన వాడికి నేను 10,000 మందిగా ఉంటానంటాడు ఆయన. దేని స్తోత్రం, హల్లెలూయ. ఒంటరిగా ఉన్న రోగి దగ్గరికి ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, స్వస్థపడగోరుతున్నావా, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావు అంటే అన్నాడు, అయ్యా నన్ను ఆ కోనెట్లో దించడానికి నాకెవడు లేడయ్యా, నాకెవరు దిక్కులేరయ్యా, నేను ఒక్కడే ఉన్నానయ్యంటే అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడుమని అతనితో చెప్పగా వాడు వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపు ఎత్తుకుని, దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం అనుకుంటాం ఎవరు లేరు అనుకుంటాం, కానీ మనం నమ్ముకున్న దేవుడు మాత్రం మన పక్షాన ఉండునుగాక. ఆయన ఉన్నాడు, ఆయనే కుమారుని స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్వస్థపరచపోతే ఇక్కడ రోజున ఇక్కడ కూడిక జరిగేది కాదు. రాత్రుల వదిన ఎంతో బాధపడి ఏడుస్తూ చెప్పింది సాక్షి. కనుక ప్రియమైన నేను బిడ్డలారా, అంటే ఇప్పుడు దీని ఆత్మీయ అర్థం ఏంటంటే బెతెస్దా అనగా కరుణా నిలయం అనగా దేవుని మందిరము, దేవుని మందిరము.
ఆ మందిరములో సంఘం ఉంది. కోనేరనగా సంఘం ఉంది. ఆ సంఘములో కలవాలి. ఒక వ్యక్తి సంఘములో కలవాలి. అక్కడ దేవదూత ఉంది, నీరుంది. ఆ నీరు ఎవరైతే కదిలిస్తారంటే వాక్యము. నీరనగా వాక్యము. దేవదూత అంటే సేవకుడు. సేవకుడు చెప్పే వాక్యం ఎవరైతే వింటారో వాడు మొట్టమొదట స్వస్థ పొందుతాడు. ఇది వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. అందుకన్నాడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం చదివిస్తుంది. కనుక వాక్యం వినాలి, మందిరానికి వెళ్ళాలి. మనకు ఎన్ని రోగాలు ఉన్నా, ఎన్ని జబ్బులు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా మొదట మనం ఏం చేయాలంటే దేవుని మందిరానికి వెళ్ళటం నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళటం నేర్చుకుంటే మనకి ఎటువంటి వ్యాధి ఉన్నా, మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా, మనకి ఎటువంటి శోధనలు ఉన్నా దేవుడు తొలగించునుగాక. అందుకే ఈ అంశం పెరిగిందంటే మొదట అంటే దేవుని వాక్యం ఎవరైతే వింటారో మొదట వారిలోకి వాక్కు వెళ్తుంది. కనుక ఆ వాక్కు నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ వాక్కు నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్కు నిన్ను రక్షిస్తుంది, ఆ వాక్కు నిన్ను కాపాడుతుంది. కనుక ఆయన వాక్కు గల దేవుడు, ఆయన వాక్కు ద్వారా సమస్తము ఆయన సృష్టించాడు. కనుక ఆ వాక్కు మనం నమ్మాలి. అందుకే మొట్టమొదటిది ఈరోజు స్వస్థపడి ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడంటే కారణం ఎవరు లేకపోయినా దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందరున్నారు, కానీ అందరూ ఉన్నా ఎవరు ఆదుకునే పరిస్థితి అక్కడ టైము కాదు. నాకు ఫోన్ చేసేవాడు, నేను బిడ్డ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం అంతే. అయ్యా మేము వెళ్ళి ఏం చేయగలిగిన శక్తి అంతా నీకే ఉంది, నీవే చేయగలగల దేవుడు. శూన్యంలో సృష్టించావు. శూన్యం అంటే నిరాకారంగా ఉన్న ఏమి లేని దాంట్లో నువ్వు సృష్టించావు. కనుక నీకు అసాధ్యం అంటే ఏది లేదు, నీకు సమస్తం సాధ్యం నాయనని దేవుని దగ్గర మొరబెట్టాం, ప్రార్థన చేశాం. దేవుడు అద్భుతం కార్యము జరిగించేట్టు బిడ్డ వివాహం జరిగింది, ఇక్కడ పెళ్లి జరిగింది, అక్కడ ఆయన కూడా దేవుడు స్వస్థపరిచాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈరోజు ఆ మనవరాలు కూడా దేవుడు జ్ఞాపం చేసుకుని గర్భవతిగా చేశాడు. ఈరోజు అంతా సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా. కనుక అందుకని మొదట నీ మాట ఏంటంటే మొదట మనము దేవుని మీద నడవాలి, మొదట మనం దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని విన్నట్టయితే ఎటువంటి రోగమైనా తగ్గిపోవునుగాక. తగ్గిపోయింది లేదు ఇప్పుడు? దేవుని స్తోత్ర. హల్లెలూయా. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి రోజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం, 17, 13. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి దేవుని స్తోత్రం. ఇక్కడ సారెపత్ అనే ఊరుంది. ఈ సారెపత్ అనే ఊరిలో ఒక ఎదరాలు ఉన్నది. ఆ ఎదరాల దగ్గరికి దైవ సేవకుడు వెళ్ళాడు. ఎందుకంటే షోమ్రోన్లో కరువు వచ్చింది. ఎందుకంటే షోమ్రులంతా దేవుని మాటకు ధిక్కరించి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కనుక దేవుని కోపానికి గురైపోయి వర్షం పడకుండా ఆపేశాడు. కరువు వచ్చేసింది. కరువు రావటం వల్ల ఇప్పుడు ఏలియా సేవకుడు అడగలంటే సారెపత్ అనే ఊరు వెళ్ళాడు. ఆ పట్టణంలో ఒక ఎదరాలు ఉంది. ఆ ఎదరాల దగ్గరికి వెళ్ళాడు. ఆమె చాలా పేద ఎదరాలు, ధనవంతురాలు కూడా కాదు, చాలా పేద ఎదరాలు. తనకు ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఆ రోజు ఆ చెట్లలోకి వెళ్ళి పొలం మీదకి వెళ్ళి ఆ చెట్లలో పొల్లు ఎరుకుంటా ఉంది. పొల్లు ఎరుకుంటా ఉంటే ఏలి అక్కడికి వెళ్ళి అమ్మ అని పిలిచాడు ఆమెని. ఆమె వెంటనే పొల్లో ఏరుకుని ఆమె గబాలను పరిగెత్తుకుంటూ వచ్చి వందనాలు నాయన అంది. అమ్మా నాకు కాసిన మంచిళ్ళు అన్నాడు. ఆ మంచిలు తీసుకొస్తుంటే అన్నాడు, అమ్మమ్మ మంచిలతో పాటు నాకు రొట్టె తీసురా, నాకు ఆహారము పెట్టు అన్నాడు. అనే తరకి ఆమె అంది, అయ్యా నా దగ్గర మంచిలు తప్ప నా దగ్గర రొట్టెలు లేవు. ఎందుకంటే మా దేశానికి కరువు వచ్చేసింది.
ఎక్కడ చూసిన ఆహారం లేదు. నాకు తొట్టిలో కొంచెం పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఈ పుల్లేరికి వెళ్ళి పొయ్యి మంటేసుకుని ఆ పిండి కలిపి 2 అప్పాలు చేసుకుని రొట్టెలు చేసుకుని నేను నా కుమారుడు తిని చనిపోదాం అనుకుంటున్నాం. అంతేగాని నా దగ్గర రొట్టెలు లేవను. సరే, ఆమెతో పాటు పొల్లేరుకుని వచ్చిన తర్వాత అన్నాడు, అమ్మా నువ్వు భయపడమాక, నీకున్న 2 రొట్టెల పిండే ఉంది కదా, ఆ 2 రొట్టెల పిండిలోనే నువ్వు చేసి మొదట నాకు ఇవ్వు. ఉంది అక్కడ మాట, చదవండి. మొదట చేసి నా యొద్దకు తీసుకురా, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోమని చెప్పాను. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె కూడా తరిగిపోదని ఇశ్రాయేలు దేవుడైన ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చున్నాడని చెప్పి ఆమెతో చెప్పాడు. అంతే. మొదట నాకు తీసుకొచ్చి నువ్వు లేని మాట వస్తున్నాయి. ఇప్పుడు ఈ బిడ్డ మరి నువ్వు ఉండి పెడతలా జనానికి భోజనం, లేని స్థితిలో ఉండి పెడుతున్నాడు. కానీ లేని స్థితిలో పెడుతున్నప్పుడు దేవుడు తప్పక లేనిది ఉన్నట్టుగా చేయగల దేవుడు అయినా ఉన్నదాన్ని లేకుండా చేస్తాడు, లేని దాన్ని ఉన్నట్టుగా చేస్తాడు. ఆ కరువులోని ఆమె చెప్పినట్టుగా ఏంటంటే మొదటి అప్పం తీసుకొచ్చి ఆ దైవజనుడికి పెట్టింది. ఆ దైవజనుడు ప్రార్థన చేసుకుని తిన్నాడు. ఇప్పుడు తొట్టిలో పిండి ఉంటుంది, బుడ్లో నూనె ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉందంట చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల 6 నెలలు వరకు. అంటే భూమి మీద వర్షం పడి మళ్ళీ పంటలు పండేవి. ఆ ధాన్యం ఇంటి వచ్చే వరకు కూడా ఆమె తొట్టిలో పిండి కానీ బుడ్లో నూనె కానీ తరిగిపోలేదంట. హల్లెలూయా. ఎప్పుడు ఉంది. కారణం ఏంటంటే మొదట ఆయన పని. మొదట మనం కూడా ఏం చెప్పండి, మొదట మనం కలిగిన దాంట్లో ఉన్నా లేకపోయినా అది దేవునికి సేవకుడికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీకున్నా లేకపోయినా సరే మొదట తీసుకొచ్చి దేవుని సేవకుడికి ఇస్తే దేవుని సేవకుడు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండును గాక. నీ కొదువులు కొరతలు అన్నీ తీరిపోతాయి. హల్లెలూయా. అందుకే మొదట ఆమె ఇచ్చింది, ఇప్పుడు హాయిగా తింటుంది. హల్లెలూయా. ఎవరికి ఇచ్చింది? మొదట దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడు అంటే ఎవరు? దేవునికి ప్రతినిధి. దేవుని ప్రతినిధి ఎవరంటే దైవ సేవకుడు. పాత నిబంధనలో యెహోవా దేవునికి మానవులకి యేసుక్రీస్తే మధ్యవర్తి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయి తండ్రి కుమారుడు కూర్చొని కనుక ఇప్పుడు తండ్రి అంటే యేసయ్యకిను మానవులకు మధ్యవర్తి ఎవరంటే దైవజనుడు. ఈయనే రాయిబారి అంటాడు పౌలు గారు. మధ్యవర్తి ఎవరంటే రాయిబారి. రాయిబారికి ఇప్పుడు ఏం చేసిందంటే ఎదవరాలు ఏం చెప్పండి, ఆయన చెప్పినట్టుగా మొదటిది తెచ్చిచ్చింది. చెప్పినట్టుగా చేస్తే దేవుడు తప్పక మనల్ని ఆస్వాదించునుగాక. మొదట దిగిన వాడు స్వస్థ పొందాడు. మొట్టమొదటి మాట, మొదట దిగిన వాడు స్వస్థ పొందాడు. అంటే మొదట వాక్యం అంటే ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఆ వాక్యమే మన బాధలో మనకు నెమ్మది ఇస్తుంది. రెండవది మొట్టమొదట మనకు కావాల్సిన ఆహారం మొట్టమొదట దైవ సేవకుడు పెడితే ఆ సేవకుడు తిని మీ కొరకు ప్రార్థన చేస్తారు కనుక మీ సమస్యలను తీరిపోతాయి. ఇది వాస్తవం. 3వ మాట కూడా చెప్పి ముగిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎందుకు ఈ మాట చెప్పండి? యేసుప్రభువారు పైన చదువుకుంటూ మీకు అన్ని అర్థమవుతాయి. వీళ్ళు దేని చింతించబడుతున్నారంటే ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఎలా బిడ్డలను పెంచుకుందామా, ఎలా బిడ్డలను చదివించుకోవాలా, ఎలా అప్పులు తీర్చుకోవాలా, ఎలా సమస్యలు తీరాలా, దీని గురించి విచారపడుతున్నారంట ప్రజలందరూ విచారపడుతూ ఉన్నారు.
విచారపడుతున్నప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆ గ్రామానికి వచ్చి లేకపోతే ఆ కుటుంబానికి వచ్చి ఎందుకు మీరు చింతపడుతున్నారు, ఎందుకు మీరు చింతపడుతున్నారు, ఎందుకు దిగులు పడుతున్నారు, ఏమిలేమో దిగులు పడుతున్నారు. ఈనాడు చాలా కొన్ని కుటుంబాలకు వెళ్తే చింత. అప్పుడు అబ్బాయి చెప్పాడు కదా, నేను దేవుని పనిలో ప్రారంభించిన కాడ నుంచి నా సమస్యలు ఎక్కువైపోయి, ఎంత 1,00,000 ఉంటే ఇంకో 1,00,000 ఎదురు చూస్తుంది అప్పు అన్నట్టుగా చెప్పాడు. అయితే ఇక్కడ చేయవలసిన పని చేస్తే దేవుడు తప్పక మన సమస్యలను తీరుస్తాడు. ఇక్కడ యేసుప్రభువు అన్నాడు, ప్రతి ఇంట్లో కూడా సమస్య ఉన్నది. ఏ ఇంట్లో సమస్యలు నిల్లేదు. ఏంటికి వెళ్తే ఒకళ్ళు అంటారు, అయ్యా నాకు సంతానం లేదంటారు, ఒకళ్ళు ఏమంటారు నా బిడ్డలకు పెళ్లి లేదంటారు, ఒకళ్ళు ఏమంటారు నా బిడ్డలకు ఉద్యోగం లేదంటారు, ఒకళ్ళు ఏమంటారంటే మా ఇంట్లో వ్యాధులు ఎక్కువైపోయినాయి అంటారు, ఒకళ్ళు ఏమంటారంటే మాకు అప్పులు ఎక్కువైపోయినాయి అయ్యా, ఒకళ్ళు ఏమంటే మా సమస్యలు ఎక్కువైపోయినాయి అయ్యా, మాకు నెమ్మది లేదు అయ్యా అని చెబుతూ ఉంటారు. వాస్తవం ఇవన్నీ ప్రతి ఒక్క ఇంట్లో అందరిలో ఉన్నాయి. ఎవరు కూడా నాకు సమస్య లేదు నేను హాయిగా బతుకుతున్న వాళ్ళు మానవుడు అనేది ఇక్కడ ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు యేసయ్య అని చెప్తున్నారంటే మీరు దేని గురించి చింతపడద్దు, నా రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహింపబడును, నీ అప్పులన్నీ తీరిపోవును, మీ సమస్యలన్నీ తీరిపోవును, మీ బాధలన్నీ తీరిపోవును, మీ కష్టాలన్నీ తీరిపోవును. ఎప్పుడు తీరిపోతాయి అంటే మొదట ఆయన రాజ్యం ఎత్తకాలి. ఏమెత్తకాలి? ఆయన రాజ్యంలో ఏముందంటే నీతి ఉంది. మొట్టమొదటి రాజ్యం అంటే ఏంటి? ఆ రాజ్యాన్ని గురించి మొట్టమొదటి ఎవరు బోధించారు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మొదటి వచనంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధించాడు. చదవండి. ఆ రాజ్యం గురించి బోధించాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏ రాజ్యము? ఈ భూలోక రాజ్యం కాదు, ఎతకమంది ఆయన. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని కేకలేస్తున్నాడు. ఎవరు? మొట్టమొదటిగా యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. పరలోక రాజ్యం సమీపించింది, మీరు మారు మనసు పొందండి అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తే ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేశారు? సరసాలు వేసి ఆయన శిరసు కొట్టించి ఆయన చంపేశారు. ఇప్పుడు యేసుప్రభువు వచ్చాడు ఆయన బదులు. రెండోది ఎవరు వచ్చారు ఆయన బదులు? యేసుప్రభువు వచ్చాడు. యేసుప్రభువు వచ్చి ఏం బోధించాడు? మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయం 15 చదవండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం 15 వచనం. చూడండి, అక్కడ పరలోక రాజ్యం సమీపించింది, అందరూ మారు మనసు పొందమని ఆయన చెప్పాడు. ఇక్కడ యేసయ్య చెబుతున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచుండెను. స్తోత్రం చెప్పండి. యేసుప్రభువు చెప్పింది రాజ్యం గురించి చెప్పాడు, యోహాను గారు రాజ్యం గురించి చెప్పాడు. ఏ రాజ్యము? ఈ భూలోక రాజ్యాలు కాదు. ఈ భూలోక రాజ్యాలను ఒక రోజున లైన్ అయిపోతాయి. అది దేవుని రాజ్యం. ఆ రాజ్యం ఎతకమన్నాడు. మీరు మొదట అంటే నా రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, మీకు అన్ని ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఆ రాజ్యం కొరకే మనం వెతకాలి. స్తోత్రం చెప్పండి. ఈ రాజ్యం ఎంత ఎతికినా, ఎంత పొర్లాడినా ఇక్కడే ఉండిద్ది. నువ్వు సంపాదించిన ఇక్కడే ఉండిద్ది, నువ్వు అప్పు చేసినా ఇక్కడే ఉండిద్ది, యాడో బాదు. కానీ ఆ రాజ్యం ఎతికేవనుకో ఇవన్నీ దేవుడు తీర్చును గాక. ఏ రాజ్యం ఎతకాలి ఇప్పుడు నువ్వు? నిన్ను బ్రతికించింది ఎందుకు? ఆయన రాజ్యం కోసం నిన్ను బ్రతికించాడు. ఎవరు లేకపోయినా నీ ధైర్యాన్ని బట్టి, నీ సాహసాన్ని బట్టి, నేను ఎదురు చచ్చిపోయినా నేను చచ్చిపోతాను, నా బిడ్డలుంటే నన్ను అంటుకుంటూ నా బిడ్డలు చచ్చిపోతారు, నా భార్య చచ్చిపోయింది కనుక నా భార్య బిడ్డలని చంపకూడదు, వాళ్ళని నాయిగా బతుతారు, చచ్చిపోతాను బతానని చెప్పి నీకున్న ధైర్య సాహసాలను బట్టి దేవుని చూసి నిన్ను చంపకుండా బ్రతికించి 10 మంది భోజనం పెడతానని సిద్ధపరిచాడు. హల్లెలూయా. కనుక నీవేం చేయాలి? ఇప్పుడు ఆయన రాజ్యాన్ని ఎతుకు, ఆయన నీతిని ఎతుకు. మొదట ఆయన రాజ్యమును ఆ నీతిని ఎతుకు, అప్పుడు నీకున్న సమస్యలన్నీ పటాపంచలైపోవును గాక. ఎట్టా వచ్చిన అప్పులు అట్టాగే తీరిపోతాయి, అంతే. ఎట్ట వచ్చిన రోగాలు అట్టాగే తీరిపోతాయి, ఎట్ట వచ్చిన శత్రువుల మీదకి అట్టాగే తొలగిపోతారు. ఎవరు మన్నేమి చేయలేరు.
అందుకే ఆయన రాజ్యాన్ని మనము ఎతకాలి. కాలము సంపూర్ణమవుతుంది, దేవుని రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందు, మనసు మార్చుకో, మనసును నిలకడ చేసుకో, స్థిరపరచుకో, మనసును స్థిరపరచుకో. మనసును ఎప్పుడైతే స్థిరపరచుకుంటావో అప్పుడే నువ్వు ధనుడు అవుతావు. ఒక రోజున ఓ సంవత్సరంలో బాగున్నావు అనుకో, మనసుకి ఏదైనా వచ్చేసరికి వెళ్ళి ముందు అయితే నీ మనసు తీరిద్దా, నీ సమాధానం వచ్చిద్దా? ఆ కాసేపు నీకు సమాధానం ఉండిద్ది, కానీ ఆ తర్వాత అంతకంతకి ఇంకెక్కువైపోయింది. మనసును కంట్రోల్ చేసుకో. తాగమాక, తిరగమాక, జాగ్రత్తగా. ఇది నా శోధన, ఈ శోధనలో నా ప్రభు నా తోడుగున్నాడు, నన్ను బ్రతికించిన దేవుడు నా తోడుగున్నాడని ఎప్పుడైతే నువ్వు ధైర్య సాహసాలతో ముందుకు సాగి ఆయన రాజ్యం కొరకు, ఆయన నీతి కొరకు నువ్వు మొదట ఎదుగుతావో నీకున్నవన్నీ అని తెలుసు. ఏది ఎప్పుడు తీర్చాలనికి తెలుసు. ఏది నీ మీదకి రానివ్వడు. హల్లెలూయా. ఏది కూడా నీ మీదకి రానివ్వడు. నేను ఒంటరిగా నువ్వు దురదేశంలో ఉన్నా కూడా ఎవరు తోడున్నారని నీకు దేవుడే తోడున్నాడు. ఇక్కడ సంఘం అంతా ప్రార్థిస్తుంది నీ గురించి. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు, మరి కుటుంబీకులందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ అందరి ప్రార్థన నిన్ను కాపాడుతుంది. కానీ ఇప్పుడు నువ్వు కూడా భార్యతో పాటు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి వాక్యం విని ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నా సమస్యలు తీర్చయ్యా, నీ రాజ్యం నాకు కావాలి అని నువ్వు కోరుకుంటే నీకున్న సమస్యలని ప్రభు తీర్చునుగాక. తప్పక తీరుస్తాడు. వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. నీ సమస్య తీరపోతేనన్నప్పుడు అడుగు. హల్లెలూయా. అప్పుడు అడుగు. నేను ఎంత చేస్తే నాకు ఎంత తీరదని అడుగు. ఆయన అన్యస్తులుగా తీరకుండా ఉండటానికి ఆయన న్యాయాధిపతి, ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన తీరుస్తాడు. ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు. అన్ని సమస్యలు తీర్చి నిన్ను ఉన్నత స్థితిలో దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా. అందుకని ఈరోజు చెప్పబడిన 3 మాటలు. మొదట వాక్యం వినాలి. మనం చెప్పండి, మొదట వాక్యం వింటే నీ సమస్యలను తొలగిపోవునుగాక. రెండవది, మొదట నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుని సేవకుడికి, దేవుని బిడ్డలకు పెడుతున్నావు కనుక నీ కరువు లేకుండా దేవుడు పోషించునుగాక. మూడవది, మొదట ఆయన రాజ్యమును నీతినితుకు, దానితో పాటు దేవుడు నీకు సమస్తమును, నీకున్న అప్పులన్నీ, నీకున్న సమస్యలన్నీ ప్రభు తీర్చి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచునుగాక. ఆకాశమున దేవుడు అన్యస్తుడు కాడు. ఆయన చూస్తున్న దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. నీ పట్లే కాదు, నీ కుటుంబం పట్ల, నీ అన్న పట్ల, నీ చెల్లి పట్ల, మీ అందరి పట్ల దేవుడు కార్యం జరిగించునుగాక. ఆయన నమ్మదైన దేవుడు. ఆయన వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానము ఆయన మర్చిపోడు. మనం మర్చిపోతాం కానీ ఆయన మర్చిపోడు. మరవని దేవుడు, ఎడవని దేవుడు, ఎడబాయిన దేవుడు, నీ కొరకు నా కొరకు కలవరశిలో ప్రాణం పెట్టి తిరిగిలేసిన దేవుడు. ఆయన నీకు సమస్యలను ఆయన తెలుసు. నువ్వు ఒంటిగా ఉన్నప్పుడు నిన్ను బతికించాలంటే నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, నీ పట్ల ఒక సిద్ధం ఉంది ఆయనకి. అందుకు ఆయన నెరవేర్చబోతున్నాడు కనుక ఆయన దుఃఖపట్టే పనులు నువ్వు చేయకుండా, ఎంత కష్టం వచ్చినా బాధ వచ్చినా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని నీవు జీవించు. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీ బాధలు నెమ్మది కలిగిస్తుంది. ఆ వాక్యమే నిన్ను సంతోషంతో నడుపుతుంది. అట్టి కృప ప్రభు ఇవ్వాలని మేమందరం ప్రార్థన చేయబోతున్నాం. మరి నువ్వు తీర్మానం చేసుకుని దేవుళ్ళ ముందు సరినట్లయితే తప్పక దేవుడు నీ పట్ల కార్యమును జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. అయ్యా, మొదట నీ వాక్యం నేను వినాలి. మొదట నీకు నేను ఇవ్వాల్సింది ఇవ్వాలి. మొదట నీ రాజ్యాన్ని నేను వెతకాలి. ఈ 3 నేను కలిగి ఉంటే నా కుటుంబంలో వ్యాధులు, బాధలు, అప్పులు, ఇరుకులు, ఇబ్బందులను తీర్చేస్తావయ్యా. నాకు సమృద్ధి అయిన ఆహారం ఇస్తావయ్యా. నా కుటుంబాన్ని పోషించే పోషకుడు, నా సమస్యలు తీర్చి నన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచే దేవుడు నీవయ్యా. నిజమే, ఈ రోజు నుంచి
మొదట నీ పని చేస్తానయ్యా, నీ పని చేసినాకే నా పని చేసుకుంటానని నువ్వు తీర్మానం చేసుకొని ఆ రాజ్యం కొరకు ఆ నీతి కొరకు నువ్వు మారు మనసు పొందుతావా? నువ్వు మారు మనసు పొందటానికి తీర్మానం చేసుకుంటే తప్పక నీ పట్ల ఆయన కృప చూపును గాక. మారు మనసు పొందుతానయ్యా, నా మనసు మార్చుకుంటానయ్యా, నేను బాప్తిసం తీసుకుంటానయ్యా, నా కుటుంబాన్ని, నా బిడ్డలను ఆ రాజ్యంలో మేము ఉండాలయ్యా, ఆ రాజ్యం మాకు కావాలని ప్రార్థనలు ఏకీవించు. తప్పక దేవుడు నీ పట్ల కృప చూపును గాక. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరులో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరులో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దాపులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దాపులు అసలే లేని శితరాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజ్యమకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. ఆయన మీద నీ జీవితాన్ని అమరుస్తున్నాడు. కలతలు లేని రాజ్యం, కన్నీరు లేని రాజ్యం, ఆకలి దప్పు లేని రాజ్యం, నీ కొరకు నా కొరకు స్థిరపరచబడుతున్న రాజ్యం. ఆ రాజ్యాన్ని, ఆ నీతిని మొదట వెతికేవంటే నీకున్న సమస్యలు, నీకున్న అప్పులు, దరిద్రత దేవుడు తీర్చివేసి ధనవంతుడుగా చేయునుగాక. అట్టి కృప మరి ఈరోజు కూటం పెట్టుకున్న యేసురత్నం తన భార్య అయిన మరి సుందరమ్మకు, తన బిడ్డలకు తోడుగా ఉండి ప్రయాణం వెళ్ళబోతున్న ప్రయాణంలో కూడా దేవుడు తోడుగా ఉండి ఈ కూడికిని బట్టి ఈరోజు చెప్పండి వర్తమానాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆస్వాదించాలని మనందరం ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థనలు ఏకీవించండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం, స్తోత్రం. భాషపడి తీసి మోకరించు, ప్రార్థనలో ఏకీవించు. ప్రభువా, నేను మొదట నీ పని చేస్తున్నాను, నా పని వచ్చేయ్యా. నీవు అన్యాయస్తుడు కాదు కదయ్యా, నీవు అన్యాయం చేసే దేవుడు కాదు గయ్యా. అయ్యా, మొదట నీ పని చేస్తాను, నీ రాజ్యం కూడా నాకు కావాలి. నేను కూడా మారు మనసు పొందుతానయ్యా. నేను కూడా తీర్మానంకి వస్తున్నానని నువ్వు తీర్మానం చేసుకుని నీ మనసు మార్చుకో. నీకున్న ఏ అలవాట్లు ఉన్నాయి, అలవాట్లని ఈరోజు నేను తీసేసుకుంటానయ్యా అని నువ్వు హృదయపూర్వకంగా నీ మనసులో ఒప్పేసుకుని తీసేసుకో. దేవుడు నీకు తోడుగుండి నీ సమస్యను తీరటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు మనసు మార్చుకుంటావు. నువ్వు మనసు మార్చుకుంటే నేను నీ వద్దకు వస్తాను, నీతో నేను ఉంటాను, నీ సమస్యను తీరుస్తాను ప్రభు చెబుతున్నాడు. ఆయనతో ఉంటాను, సిద్ధపడు. దేవుడు నీ పట్ల కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన పెద్దలు అన్నగారు ప్రార్థన చేస్తారు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఏర్పరిచినటువంటి కూటాన్ని బట్టి మనందరం తెలుసుకున్నాం. తనకు జరిగినటువంటి ప్రమాదాన్ని గురించి కూడా మరి ఎంతగానో చెప్పగలిగాడు. అలాంటి ప్రమాదం నుంచి తొలగించాడంటే దేవుడే తోడుగా ఉండి ఆ బిడ్డను కాపాడగలిగాడు. అందుకని ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి ఆ బిడ్డ మొదట ఏది మరి తీసుకోవాలి? మొదట వాక్యాన్ని తీసుకోవాలి. వాక్యాన్ని తీసుకుని దానిలో ఉన్న భావాన్ని గ్రహించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నడుస్తూ ఆ బిడ్డకు తగ్గుతున్నటువంటి అన్యాయాన్ని తెలియపరచుకోవాలి దేవునికి. అప్పుడు ప్రభువు ఆ బిడ్డని కాపాడి తనను నమ్ముకుని ఉన్నాడు కనుక తన మనసంతా కూడా దేవుని మీద వేసి దేవుడే నాకు ఆధారం, నాకు ఎవరు లేరు కనుక దేవుడే నాకు కావాలి అనే ఆశతో ఆ బిడ్డ ఎప్పుడైతే ప్రభు చెంత చేరి ప్రభు యందు భయభక్తులు కలిగి జీవిస్తాడో అప్పుడే తనకున్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి, అప్పులు తొలగిపోతాయి, కష్టాల నుంచి ఆ బిడ్డని తొలగిస్తాడు యేసయ్య. కనుక ఈ సమయంలో ఆ బిడ్డ దేవుని యందు భయభక్తులకు జీవించే భాగ్యం దయచేయమని మనందరం ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడ, ప్రేమగల దేవా, దయగల తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు నాయన. ఈ సమయంలో నీ కుమారుడు అయినటువంటి యేసురత్నానికి మీరు చూడండి. ఆ బిడ్డ ఒంటరిగా ఉండి కూడా ప్రభు ఎంతో ఆశతో నేను స్తుతిస్తున్నాడయ్యా. ఆశతో ఈ రోజున ప్రభు ఈ కూడికను ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే యేసై నాకు కావాలి, యేసై మార్గంలో నేను నడవాలి, నా కుటుంబంతో కూడా దేవునికి లోబడి జీవించాలని ఆశతో ఆ బిడ్డ ఈ కూడికను ఏర్పరచుకుని సాక్ష్యం చెప్పగలిగాడు. నాయన కనికరించండి, ఆ బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. ఆ బిడ్డ మొట్టమొదట ప్రభా వాక్యాన్ని తీసుకోవాలయ్యా. వాక్యం తీసుకునే వాక్యం ద్వారా జీవించాలి. నిజమైన రక్షకుడు యేసయ్య, ఆయనే నాకు ఆధారం అని తెలుసుకుని తన మనసంతా కూడా దేవుని మీద ఉంచి దేవునితో మాట్లాడుకునే అవకాశం ఆ బిడ్డ కలిగించును ఆయన. ఎందుకంటే తన ఉదయాన్ని ముట్టండి, తన హృదయంలో ఉన్నట్టు పాపదోషములను తొలగించండి. ఆ బిడ్డ ఎలాంటి తప్పులు చేయకుండా నిజమైన రక్షకుడు యేసయ్య కనుక ఆయన మార్గంలో నేను నడవాలనే తలంపుతో ఆ బిడ్డ జీవించలేక సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆ భార్య బిడ్డలను దీవించండి, వారి తల్లిదండ్రులను, వారి అన్నదమ్ములను, వారి అక్కచెల్లెలను, సమస్త వారి కుటుంబాన్ని మొత్తాన్ని దీవించి కాపాడి ప్రభా మీరే తోడుగా ఉండమని కోరుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా నీ కుమారుడు నిజముగా నేను నమ్ముతున్నాను, నా ప్రభు నేను నమ్ముతున్నాను, నా ప్రభు చేర ఉంటాను, నా ప్రభు తోడుగా ఉంటాను, నా ప్రభు నాకు తోడుగా ఉంటాడు అనే ఆశ కలిగి ఈ రాత్రి వేళ బిడ్డ మనసును మార్చుకొని ప్రభా ప్రయాణం వెళ్తుండగా ఎలాంటి వారికి అవకతవకలు కలగకుండా ప్రయాణములు తోడుకొని వెళ్ళి తన గృహం చేరేంత వరకు మీరు సహాయం చేయండి. నీ దూతల్ని కాపలా ఉంచండి. ఈ సమయంలో మీరేమో నడిపించండి. దైవజనులు చెప్పిన వాక్యం జాగ్రత్తగా విని తన హృదయంలో దాచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైన రక్షకుడు నా యేసయ్య నాకు కావాలని తలంపుతో ఆ బిడ్డ ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నావు నాయన. మీరే తోడుగా నీడగా ఉండి ఆ బిడ్డకి ప్రభు మనసును మార్చి దీవించి కాపాడమని ఎల్లవేళ నీ యందు భయభక్తులతో, నీ యందు విశ్వాసముతో, నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం ఆ బిడ్డకి దయచేసి కాపాడి నాయన వదిలి వెళుతున్నటువంటి వారి తల్లిదండ్రులకు, వారి అన్నదమ్ములకు, వారి తోబుట్టువులకు కూడా తోడుగా ఉండి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభు మేమంతా చేస్తున్న ప్రార్థన ఆ బిడ్డ కూడా ఆలకించి ఆ బిడ్డ కూడా మనసారా ప్రార్థన చేసుకుని ఈ సన్నిధానంలో నడిచి ప్రతిరోజు ప్రభు ఆ బిడ్డ నిన్ను మోకరించి కన్నీరు కచ్చి ప్రార్థన చేసుకునే భాగ్యం ఆ బిడ్డకు దయచేయమని ఆయా మొట్టమొదట ఆ బిడ్డ ప్రభ వస్తున్నటువంటి 6 రోజులు పని చేసుకుని 7వ రోజు మందిరానికి వెళ్ళి నాయన భార్య బిడ్డలతో కూడా మోకరించి కన్నీరు తెచ్చి ప్రార్థన చేస్తున్న భాగ్యం బిడ్డకు దయచేయమని అడుగుతున్నాం. నిజమే నాయన, మొట్టమొదటిగా కోనేరులో దిగినటువంటి వాళ్ళు స్వస్థత పడ్డారు. అలాగే ప్రభు ఆ బిడ్డ కూడా మొట్టమొదటకు వాక్యం తీసుకోవాలి, వాక్యం ద్వారా నడవాలి, వాక్యంతో మాట్లాడుకోవాలి. అప్పుడే ఆ బిడ్డలో ఉన్న సమస్యలన్నీ కొన్ని తొలగిపోతాయి అని మేము నమ్ముతున్నాం. ప్రభు ఆ బిడ్డకు సహాయం చేయండి. ఆ బిడ్డలో ఉన్న బలహీనతను తొలగించి ఆరోగ్యం ఇచ్చి నీ సాక్షిగా నిలబెట్టి నీ యందు భయభక్తులతో కూడా జీవించే భాగ్యం ఆ బిడ్డకు దయచేసి కనికరించి సహాయం చేయమని మీరే మాకు తోడు నీడగా ఉండమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
ప్రార్థన చేసిన అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. అందరూ ప్రార్థనలో ఏకీవించండి. పిల్లలను ఆశీర్వదించియు బలపరచని గోమముల్, పిల్లలను ఆశీర్వదించియు బలపరచని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరమో స్తుతి గానము చేయుటయే మంచిది. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సావాసము సహాయము కూడి వచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకును, ఈ కూడుకు ఏర్పాటు చేసుకున్న అద్దెపల్లి యేసు రక్తానికి, తనకిచ్చిన భార్య బిడ్డలకును, తనకిచ్చిన తల్లిదండ్రులు, తనకిచ్చిన తోబుట్ట అన్న వదినికి, అలాగే చెల్లి బావగారికి, మరి బిడ్డలకు, మేనగోడలకు, సమస్తమునకు తోడుగుండి, ఈ రాత్రి పైన దేవుడు తోడుగుండి చెప్పండి వర్తమానం బట్టి దేవుడి బిడ్డలకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రభేసు రక్తమే చేయి, ప్రభు శివ రక్తమే చేయి, ప్రభేసయ్య నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. వందనాలయ్యా, వందనాలు. పలహారం ఉంది, ఈ పలహారం ఫినిషా దారం పెట్టు, నువ్వు ఖాతాలో ఇచ్చి ఖాతాలో